హలో గైస్, నమస్తే. నేను మీ జశ్వంత్. ఈ వీడియోలో అమెరికా వచ్చే ముందు ఏ థింగ్స్ ప్యాక్ చేసుకోవాలన్నది చెప్పబోతున్నా క్లియర్గా. సో లెట్స్ స్టార్ట్. సో మ్యాటర్లోకి వస్తే భయ్యా, మనం పోతుంది అమీర్పేట్ కాదు కదా, అమెరికా. సో అన్ని చక్కగా ప్యాక్ చేసుకోవాలి, కొంచెం గట్టిగా ప్యాక్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ డాక్యుమెంట్స్, క్లాతింగ్, తర్వాత కిచెన్ ఐటమ్స్ ఇంకా ఇలా వస్తుంటాయి. ఇంకా మెడిసిన్స్, తర్వాత ఇక్కడ రాగానే ఇనిషియల్ డేస్లో పచ్చళ్ళు గిచ్చళ్ళు ఇవన్నీ కావాలి కదా. సో ఇట్లా మస్తుంటాయి. అన్నీ ఒకే వీడియోలో కవర్ చేస్తే మీకు మైండ్ పోతుందని చెప్పి ఈ వీడియోలో ఓన్లీ డాక్యుమెంట్స్ ఇంకా క్లాతింగ్ సెక్షన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో డాక్యుమెంట్స్ ఏం కావాలి భయ్యా అంటే, ఫస్ట్ అయితే పాస్పోర్ట్, దాంతోపాటు వీసా కాపీ. మీ వీసా అప్రూవల్ అయిన తర్వాత పాస్పోర్ట్లో స్టాంప్ గుద్దుతారు కదా, సో ఆ వీసా కాపీ అనమాట. దాంతోపాటు DS-160 కన్ఫర్మేషన్, దాని తర్వాత సైన్డ్ I-20, సివిస్ ఫీ రిసిట్, తర్వాత మీరు పోతున్న యూనివర్సిటీ యొక్క ఫైనల్ ఆఫర్ లెటర్, ఇంకా మెయిల్కి యాక్సెప్టెన్స్ లెటర్ ఉంటుంది కదా, అదొకటి. తర్వాత వచ్చేసి మీ టెస్ట్ స్కోర్స్ భయ్యా, GRE స్కోర్ కార్డు, దాంతోపాటు IELTS అయితే IELTS, TOEFL అయితే TOEFL ఆర్ డ్యూలింగో, సో ఆ ఇండివిజువల్ స్కోర్స్ అనమాట. తర్వాత వచ్చేసి మీ మార్క్స్ మెమోస్ భయ్యా, 10th ఇంటర్ యొక్క మార్క్స్ మెమోస్. దాని తర్వాత డిగ్రీ సర్టిఫికేట్స్ వచ్చేసి మీ ఒరిజినల్ డిగ్రీ, ఇంకా ఆల్ సెమిస్టర్స్ యొక్క ట్రాన్స్క్రిప్ట్స్, ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ సరిపోద్ది అనమాట. ఇంకా మీ డిగ్రీ తర్వాత ఏమైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే పర్లేదు. ఇంకా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్కి వచ్చేసి భయ్యా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్, ఇంకా లోన్ శాంక్షన్ సర్టిఫికేట్, దాంతోపాటు CA రిపోర్ట్స్. తర్వాత మీకు ఇంకేమైనా వేరే యూనివర్సిటీస్ నుంచి యాక్సెప్టెన్స్ లెటర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయొచ్చు. రిజెక్షన్ లెటర్స్ ఏమైనా ఉంటే అవి అయితే పెట్టక్కర్లేదు. నెక్స్ట్ మీ రెజ్యూమే, SOP, ఇమ్యూనైజేషన్ ఫార్మ్స్, ఇంకా నేషనల్ ఐడీస్ లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, దాంతోపాటు మీ డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. అట్ లాస్ట్ అన్నిటికంటే మెయిన్ మీ ఫ్లైట్ టికెట్స్ భయ్యా. సో ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీరు ముందే వీసాకి తీసుకెళ్ళి ఉంటారు. ఇవన్నీ ఒక 4 కాపీస్ ఉంటే సరిపోతాయి అనమాట. అంటే 1 ఒరిజినల్ కాపీ, ఇంకా 3 నార్మల్ కాపీస్ సరిపోతాయి. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఈ డాక్యుమెంట్స్ ఎవరు ఎక్కడ ఏం అడగరు భయ్యా, ఎక్సెప్ట్ పాస్పోర్ట్, ఇంకా I-20 తప్ప. ఇవి కూడా వచ్చేసి మీ ఇమిగ్రేషన్లో అడుగుతారు అనమాట, పాస్పోర్ట్, I-20. దాంతోపాటు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఇమిగ్రేషన్, విచ్ యూనివర్సిటీ, వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ, వేర్ యూ ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ US, ఈజ్ ఇట్ నియర్ టు ద ఎయిర్పోర్ట్, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు చెప్పిన ఫైల్స్ అన్ని సిస్టమేటిక్గా పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకోవాలంటే ఒక ఫైల్ కావాలి కదా, ఆ ఫైల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ పెడతా, వెళ్ళి చెక్ చేసుకోండి. అదే ఫైల్ నేను వీసా ఇంటర్వ్యూకి తీసుకెళ్ళా. సో ఎవరైనా ఏదైనా అడిగితే తీసి ఇయడానికి ఈజీగా ఉండాలన్నమాట. ఇప్పుడు క్లాతింగ్ సెక్షన్ భయ్యా. క్లాతింగ్ సెక్షన్కి వచ్చేసి ఒక 10 టీ-షర్ట్స్, 8 షార్ట్స్ ఎందుకు అంటున్నానంటే, ఒక్కోసారి ఇక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుందో మనకే తెలియదు. ఒక్కోసారి మస్తు వేడుగుంటుంది. సో అట్లా వేడుగుండేటప్పుడు కింద షార్ట్, పైన టీ-షర్ట్ వేసుకొని అమెరికన్స్ లా ఈజీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 8 షర్ట్స్, 6 ట్రాక్ ప్యాంట్స్, జీన్స్, జాగర్స్ ఇవన్నీ కలిపి ఒక 10. నెక్స్ట్ హుడీస్ వచ్చేసి ఒక 4-5 తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ సగం చలి పెడుతుంది అనమాట. అంటే ఫుల్ డ్రెస్ వేయాలో సగం వేయాలో మనకు అర్థం కాదు. ఇన్నర్ వేర్ ఒక 12 తెచ్చుకోండి. 12 ఎందుకు భయ్యా అంటే మస్తు యూజ్ అవుతుంది. మనకు సరిగ్గా స్నానం చేయడానికి టైం ఉండదు, ఇంకెప్పుడు బట్టలు. ట్రెడిషనల్ వేర్లో ఒక 3 తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికప్పుడు ఈవెంట్స్ జరుగుతాయి అనమాట. ఇండియాలో పండుగలు చేసుకుంటాం లేదో తెలియదు, కానీ ఇక్కడైతే మస్తు మన ఇండియన్ ఫెస్టివల్స్ ఇండియాలో కంటే ఎక్కడ ఎక్కువ హడావిడి చేస్తారు. 2 బెల్ట్స్, 1 క్యాప్, 5 టవల్స్, ఇంకా 10 కర్చీఫ్స్. నెక్స్ట్ వచ్చేసి 2 ఉలెన్ క్యాప్స్, ఇంకా 2 pairs ఆఫ్ గ్లౌస్ తెచ్చుకోండి. ఎందుకంటే సోల్ బ్లాక్ అయిపోతాయి ఇక్కడ చలికి. ఇంకా చేతులు అయితే అసలు పని చేయవు, ఫోన్ నొక్కనికి కూడా పని చేయదు. 2 బెడ్షీట్స్, 4 పిల్లో కవర్స్, 1 పిల్లో, ఇంకా థిక్ బ్లాంకెట్ ఒకటి తెచ్చుకోండి భయ్యా. ఎందుకంటే చలి ఘోరంగా ఉంటుంది కదా, నైట్లో అయితే అసలు నిద్ర పట్టదు. ఇంకా 12 pairs ఆఫ్ సాక్స్, ఇంకా 2 pairs ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, ఇంకా 3 pairs ఆఫ్ షూస్ తెచ్చుకోండి. షూస్ మీరు ఎక్కడికి వచ్చైనా కొనుక్కోవచ్చు భయ్యా. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రైసే ఉంటుంది, బట్ బ్రాండ్స్ వచ్చేసి చాలా మంచిగా ఉంటాయి అనమాట. ఇక్కడ అందరూ షూ చేసుకుని తిరుగుతారు, చెప్పులు బాత్రూంలో తప్పించి ఎక్కడ యూజ్ చేయరు. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అంత ఘోరంగా ఉంటుంది. ఇండియాలో షూస్ స్టైల్ కోసం వేసుకుంటాం, ఇక్కడ సేఫ్టీ కోసం వేసుకుంటాం. పోతా నట్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ జాకెట్ భయ్యా. మీరు జాకెట్ కొనాలో వద్దా అంటే, ఒకవేళ మీరు సమ్మర్కి వస్తే ఇక్కడికి వచ్చి వింటర్లో కావాల్సిన జాకెట్ సమ్మర్లో కొనుక్కోవచ్చు. ఎందుకంటే మస్తు చీప్గా దొరుకుతాయి సమ్మర్లో. అదే మీరు వింటర్లో వస్తే ఒక నార్మల్ సైజ్ జాకెట్ తెచ్చుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రాగానే మీరు ఖచ్చితంగా కొనాల్సింది ఉంటుంది. ఎందుకంటే మీరు ఇండియా నుంచి తెచ్చింది అసలు సరిపోదు అనమాట.
సో ఇవన్నీ పెట్టుకోవాలంటే లగేజ్ బ్యాగ్ ఉండాలి. ఇవన్నీ ఊరికే పెట్టద్దు అంటే కుదరదు. సో వాక్యూమ్ బ్యాగ్స్ లో పెట్టుకుంటే కొంచెం మీకు సైజ్ తగ్గుతుంది. సో ఆ వాక్యూమ్ బ్యాగ్స్ లింక్ డిస్క్రిప్షన్ పెడతా, వెళ్ళి చూసుకోండి ఒకసారి. ఇంకా లగేజ్ బ్యాగ్స్ ఏం కొనాలి భయ్య అంటే ఇంటర్నేషనల్ వారంటీ ఉన్న లగేజ్ బ్యాగ్స్ కొనుక్కోండి. లైక్ అమెరికన్ టూరిస్ట్, స్కై బ్యాగ్స్, అరిస్టోక్రాట్, లెవిస్ స్పాట్ ఇట్లా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్రాండ్ లైక్ సఫారీ కొన్నారనుకో, ఇక్కడికి వస్తే మీకు ఇంటర్నేషనల్ వారంటీ ఉండదు. ఏమైనా రిపేర్లు వస్తే మనం ఏం పేయలేము. సో అదిదా మ్యాటర్. నేనైతే నా లగేజ్ బ్యాగ్ వచ్చేసి అమెరికన్ టూరిస్ట్ కొన్నా. కొనింది డీమార్ట్ లో, 3 కలిపి ఒక 7,000. ఒక చిన్న సజెషన్ మావా, ఈ బట్టలు మీరు అన్ని ఒకేసారి కొందామంటే కష్టం కదా. సో నేనేం చేశానంటే నా మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆన్లైన్లో ఆఫర్స్ చూస్తుండే. లైక్ బిగ్ బిలియన్ డే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎప్పటికప్పుడు ఏ ఆఫర్స్ వస్తుంటే అవి కొనేస్తూ ఉండేవాడిని. సో అది సంగతి మావా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కిచెన్ ఐటమ్స్, ఇంకా మెడిసిన్స్, ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఇంకేం కావాలో అన్నది డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మావా. సబ్స్క్రైబ్ ఎవరు చేస్తలేదు, కొంచెం చేయండి మావా. సీ యు నెక్స్ట్ వీడియో.